రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు నేనే చదువుతాను. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు నేనే చదువుతాను. ఎన్నికైన వారిగా ఎంచబడి వారి యొద్ద నేను ఏమీయో నేర్చుకొనలేదు, వారి ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకే సువార్త పేతురికి ఎలాగ అప్పగింపబడినో అలాగ సున్నతి పొందిన వారికి బోధించుటకే నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురుకు సామర్థ్యం కలిగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యం కలిగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలువారు మగుటకు చూచునుగా నాకును బర్నాబాకును కుడి చేతినిచ్చిరి. మేము బేదలను జ్ఞాపకం చేసుకుని వాళ్ళని మాత్రమే వారు కోరిరి. అలాగూ చేటుకు నేనును ఆసక్తి కలిగి ఉంటేనే. జన ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ మంచి ఉదయకాల సమయంలో మీ కృపాసన యొద్దకు ఇదిగో మమ్మల్ని తోడుకొని వచ్చారు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. ఎందుకంటే మీ వాక్యం మాత్రమే మమ్మల్ని మార్చగలదు, మాలో మార్పును తీసుకురాగలగదు. ఎందుకంటే మీ వాక్యము సత్యము, మీరు వాక్యమై ఉన్నారు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించి, దర్శించి, ఆకర్షించి రక్షణ మారుమనసు అనుభవంలోకి నడిపించి, ఒకవేళ రక్షింపబడితే విశ్వాసంలో ఇంకనూ స్థిరపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో వాక్యాన్ని చెప్పడానికి ముందు ఒక చిన్న ఉపమానాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక దేవుని ఎరిగినటువంటి ఒక దంపతులు ఉన్నారు. వాళ్ళిద్దరూ భార్య భర్తలు, దేవుని ఎరిగిన వారే. అయితే వాళ్ళకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుడు చాలా తెలివైనవాడు. ఎంత తెలివైనవాడు అంటే 3 సంవత్సరాలు అయినా ఇంకా వాళ్ళు రాలేదు. తెలివైనవాడే తెలివితో కూడా మీరు ఏం చెప్పినా జర ఆలకింతారంతే. ఒక దంపతులు ఉన్నారు, దేవుని ఎరిగినటువంటి దంపతులు, అనగా భార్య భర్తలు. వాళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు తెలుగుతో ఒక దద్దమ్మని చెప్పాలి మన భాషలో. 3 సంవత్సరాలు అయినా జరి ఆడికి ఏం రాలేదు, వాళ్ళు రాలేదు. ఇంగ్లీష్ మీడియం అయితే ఏబిసిడీలు రాలేదు. ఆ టీచర్స్ ఒక లెటర్ రాశారంట, అమ్మ మీ అబ్బాయికి దండం, మేము చదువు చెప్పలేకపోతున్నాం, మీరే ఇంటికాడ తిప్పలు పడని చెప్పేసి ఒక రోజున ఒక లెటర్ రాసి కుర్రోడి చేతికి ఇచ్చి పంపేశారు. ఇంటికి వచ్చాడు. ఆ లెటర్ చూసింది, తల్లి చదివింది, చాలా దుఃఖపడ్డది, వేదన చెందింది. సరే ఇంటికాడ ఉంటాడని చెప్పేసి ఇంటికాడ పెడితే ఓ రోజున కోడిగుడ్ల మీద కోడి కూర్చుని పొదుగుతూ ఉందంట. అది వీడికి విచిత్రంగా కనిపించి, డాడీ డాడీ ఏంటి ఆ కోడి అలా చేస్తుందంటే, ఆయనకు అర్థమైన భాషలో వీడికి అర్థం అవ్వాలని, ఏమీ లేదురా అది పొదుగుతుంది పిల్లల్ని కనాలని అంటే, ఆడు తెలివితేటలు ఎక్కువ అని చెప్పాను కదా, ఆ రోజు రాత్రి గుడ్లన్నీ మంచం మీద పెట్టి పడుకున్నాడంట. అది పొద్దున్న చూసేసరికి మొత్తం నీసు కొంపు వాసన కొడుతుంటే తండ్రి కూడా బాధపడ్డాడంట. అయ్యో ఇటువంటి కొడుకున మేము కన్నది అని చెప్పేసి. అయితే ఆ తల్లి చాలా ప్రార్థన పరురాలండి. ఎంత ప్రార్థన పరురాలంటే, లేదు ప్రభా మీరు ఏదోటి చేయాలి, నా కొడుకు అందరి చేత హీనపరచబడుతున్నాడు, అవమానపరచబడుతున్నాడు. స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్లు పంపేశారు, ఇంటికాడ పెట్టుకున్న వీడి పనులు చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. వీడికి ఏదో విధంగా ఒక సామర్థ్యాన్ని మీరు కలుగు చేయాలని ప్రార్థన చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ పిల్లోడికి ఇంటికాడే విద్యాభ్యాసం కూడా చేసింది. అంటే వాడికి లెటర్స్, ఏబిసిడీలు ఇవి నేర్పించే ప్రయత్నం చేశాను. అయితే దేవుడు ఆ తల్లి ప్రార్థన ఆలకించి కాలక్రమేణా వాడికి ఒక 15-16 సంవత్సరాల వయసు వచ్చేసరికి ప్రయోగాలు చేయడం మొదలెట్టాడు. ఏం చేయడం మొదలెట్టాడు? ప్రయోగాలు అంటే ఎక్స్పెరిమెంట్స్ ఏమనాలి దాన్ని తెలుగులో ఇంకా చెప్పాలంటే అమ్మా, ప్రయోగాలంటే ఏదో విధంగా ఏదో వస్తువు తీసుకుని ఏదో విధంగా కొంతమంది కుదురుగా ఉండక ఏదో ప్రయోగాలు చేస్తుంటారు కదా, అలాగా ప్రయోగాలు చేస్తూ ఉండేవాడంట. కొద్దిగా తల్లికి నమ్మకం కలిగింది, ఇటు కొద్దిగా డెవలప్ అవుతున్నాడని.
అయితే ఓ రోజున ఆదివారం ఇలాగే పేరెంట్స్ వాళ్ళిద్దరూ కూడా కుర్రోడిని ఇలా ప్రార్థన తీసుకొస్తే దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటే ఒక మాట వాడిని ఆలోచింపజేసింది. ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరు చదవద్దు కానీ నేను చూస్తున్నాను. మరుగై ఉన్న వస్తువును వారు వెలుగులోకి తెప్పించుదురని వాక్యం చెప్తున్నాడు అంట. మరుగై ఉన్న వస్తువుని ఎక్కడ తెప్పిస్తారు? వెలుగులోకి. ఏంటి మరుగై ఉన్న వస్తువు, చీకట్లో ఉన్న వస్తువు వెలుగులో తెప్పించడం ఏంటి అంటే, వెలుగు అంటే ఒకటి ఉందన్నమాట అని ఎలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఎలాగైనా నేను వెలుగుని కనిపెట్టాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరిగా బల్బును కనిపెట్టాడంట. ఎవరో? థామస్ ఆల్వా ఎడిసన్. తెంగరోడు అన్నాడు, దద్దమ్మన్నారు, టీచర్సు మీ పిల్లోడికి మేము చదువులు చెప్పలేమన్నారు. కానీ ఒక తల్లి యొక్క ప్రార్థన ఆ వ్యక్తికి ఈ రోజున ప్రపంచాన్ని వెలిగించే విధంగా ఒక చక్కటి లైట్ బల్బు కనిపెట్టాడు. ఆ వ్యక్తే థామస్ ఆల్వా ఎడిసన్. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, సమాజము ఏ విధంగా నిన్ను ఎన్నిక చేసినా ఆయన మీద ఆధారపడితే, ఆయన నమ్ముకుంటే నీకు గొప్ప సామర్థ్యాన్ని కలుగజేసిన వాడు దేవుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో కూడా అపోస్తలుడైన పౌలుకి కూడా దేవుడు అటువంటి గొప్ప సామర్థ్యమే కలుగజేశాడు. అయితే అలాగని అపోస్తలుడైన పౌలు ఏదో దద్దమ్మని తెంగరోడని నేను అంటలేదు. ఆయన చాలా తెలివైనవాడు, మంచి విద్యాభ్యాసం చేసినవాడు, మాస్టరు, ఫిలాసఫరు, ధనవంతుడు. కానీ అంత ధనవంతుడైనా, అంత గొప్పోడైనా దేవుని సువార్తను ప్రకటించడానికి సామర్థ్యం ఎవరు కలిగజేయాలి తెలుసా? దేవుడే కలిగజేయాలి. ఆ మాట ఆయన చెప్తూ ఉంటాడు. సో ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. మొదటి నుంచి 2వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడినది? ఎన్నికైన వారుగా ఎంచబడి వారి యొద్ద నేను ఏమియో నేర్చుకొనలేదు, వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమియో ఉపదేశించలేదు అనే మాట మాట్లాడడంలో ఉద్దేశము మీకు మరలా గుర్తు చేస్తున్నాను. మొదటి అధ్యాయంలో నుండి అపోస్తలుడైన పౌలు అపోస్తలుడు కాదు, ఆయన ఒక దొంగ అపోస్తలుడనో లేకపోతే దొంగ బోధకుడనో అబద్ధ బోధకుడనో, అంతేకాదు ఆయనకి సువార్త అనేది దేవుడు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. అంతేకాదు రకరకాల అభియోగాలు ఆ పౌలు మీద వేస్తూ ఉన్నప్పుడు పౌలు తను చెప్తున్నా, నేను ఏ సువార్తను ఏ విధంగా నేర్చుకున్నానో అని చెబుతూ, నేను ఏ అపోస్తుల దగ్గర నేర్చుకోలేదు అని మాట్లాడుతున్నాడు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారంటే అపోస్తులు అనమాట. ఎంతమంది? 12 మంది. వారి యొద్ద నేను ఏమీ నేర్చుకోలేదు, వారు ఎంతటి వారైనను నాకు అంటే లక్ష్యం లేదంటే లెక్కలేదని కాదు అర్థం ఇక్కడ. అంటే వాళ్ళు ప్రభు దగ్గర నేర్చుకున్న వారైనా, వాళ్ళు ఎంతలో గొప్పవాళ్ళైనా వాళ్ళ దగ్గర నేను నేర్చుకోలేదు. దేవుడు నరుని యొక్క వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకు ఏమీ ఉపదేశించలేదు అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అపోస్తులుగా ఎంచబడిన ఆధ్యాత్మికమైన అధికారము మరియు జ్ఞానము కేవలం దేవుని నుండి తప్ప, ఈ ప్రశంసింపబడినటువంటి అపోస్తుల వద్ద నుండి నేను ఏమీయో నేర్చుకోలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన మానవ అధికారంపై ఆధారపడలేదు, దైవ ప్రత్యక్షతపై ఆధారపడి ఉన్న విషయాన్ని చెప్తున్నాడు. ఆ ఎన్నికైన వారు నాకు ఏమీ ఉపదేశించలేదు అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడు పక్షపాత కాదు, వాళ్ళకి ఎలాగ నేర్పించాడో నాకు కూడా ఎవరు నేర్పించారు? ఆ యేసు క్రీస్తే నాకు నేర్పించాడు అని చెప్పి దేవుని కృప మరియు ఆయన యొక్క సత్యము అందరికీ అందుబాటులో ఉంది. ఎందుకంటే సువార్త అటువంటి సమర్థత కలిగినదని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 6వ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు తను నేర్చుకున్న సువార్త అపోస్తలుల దగ్గర కూడా నేను నేర్చుకోలేదు అని చెప్తూనే, గత వారం మీకు చెప్పాను, అలాగని వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా అంటే వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడంటే చూడండి, అక్కడ చెప్పబడినటువంటి మాట ఎక్కడ 2వ వచనంలో, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విశదపరచడానికి వెళ్ళాడు. అంటే నేను అపోస్తుల దగ్గర నేర్చుకోలేదు, కానీ దేవుడు నాకు నేర్పిన సువార్తను, నేను ప్రకటిస్తున్న సువార్త
వ్యర్థంగా కొన్నట్లు అపోస్తుల యొద్దకు వెళ్ళి అతను ఏం చేశాడంట? విశదపరిచాడు, తెలియపరిచాడు. అంటే ఈయన ఒక పక్క చర్చ్ నాయకులను గౌరవిస్తున్నాడు, అపోస్తులు అనబడుతున్న వారిని గౌరవిస్తున్నాడు, వాళ్ళకి విధేయత చూపిస్తున్నాడు. కానీ ఒక మాట చెప్తున్నాడు, వాళ్ళని గౌరవిస్తూనే వాళ్ళు ఎంతటి వారైనా వాళ్ళ దగ్గర నుంచి మాత్రం నేను నేర్చుకోలేదు. నాకు ఎవరు నేర్పారంటే స్వయాన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తే నాకు నేర్పాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని బట్టి ప్రతి విశ్వాసి కూడా మనం ప్రభు మీద ఆధారపడగలిగితే ఆయన మనకి కూడా నేర్పుతాడు. ఇందాక చెప్పాను కదా, ఉదాహరణగా ఆ తల్లి తన కుమారుడి విషయమే ఏదో ఒక సామర్థ్యాన్ని కలుగు చేయమని ఏం చేసింది? ప్రార్థన చేసింది. దీన్ని బట్టి దేవుడు ఎవరికైనా ఎంతటి వారికైనా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన గొప్ప సామర్థ్యాన్ని కలుగు చేసే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు పక్షపాతం చూపడు, వాడని వీడని చూపడు. 12 మందికి ఎలా నేర్పించాడో దేవుడు అపోస్తలుని పౌలుకి కూడా అలా నేర్పించాడు. ఈ రోజున నువ్వు కూడా నేర్చుకోవాలని ఆశ ఉంటే దేవుడు నీకు కూడా నేర్పిస్తాడు. నువ్వు అనొచ్చు, నాకెందుకండి నేర్చుకోవాల్సిన పని ఏముంది, పాస్టర్గా మీరైతే నేర్చుకుంటే బాగుంటుంది, 10 మందికి చెప్తారని. ఏమీ లేదు. మేమే కాదు, మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? నేర్చుకోవాలి. నేర్పించే విధంగా మీకు అంతకుముందు చెప్పాను, అకుల్లా ప్రిస్కల్ అన్నవాళ్ళు ఒక మంచి బోధకుడు, అపుల్లా అనబడుతున్న వారికి వాళ్ళు ఏమి నేర్పారంట? వాక్యాన్ని నేర్పారనే విషయాన్ని చెప్పాను. వాళ్ళిద్దరూ ఎవరు? జస్ట్ మనలాంటి విశ్వాసురాలు. వాళ్ళిద్దరూ ఒక మంచి బోధకుడికి డౌట్లు క్లారిఫై చేశారు. ఏం చేస్తేని? నేర్చుకుంటేని. కాబట్టి మనము కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా సువార్తని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న సువార్తని, అనుభవాన్ని ఇతరులకి చెప్పాలి. ఒక మాట అడుగుతున్నాను, మీకు ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఎలా రక్షింపబడ్డారు? ఏ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆకర్షించాడని అడిగితే మీరు ఏం చెప్తారు? అంతేనా? నీకు ఉద్యోగం ఎలాగొచ్చిందంటే చెప్తాడు, నేను పలానా సంవత్సరంలో డిఎస్సి రాశాను, అప్పుడు నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, నాకు పోస్టింగ్ ఇక్కడ వచ్చిందని ఆ ఉద్యోగం పొందుకున్నవాడు చెప్తాడు. లేదా ఇంకో ఉద్యోగం అయితే ఇంకో ఉద్యోగం. అలాగే వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు మారావు? నువ్వు ఏ సువార్త ద్వారా, ఏ వాక్యం ద్వారా ఆకర్షింపబడ్డావు అంటే ఏం చెప్తావు? ఉందా మనకు అనుభవం? ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకంటే దేవుని వాక్యం చేత మనం మార్చబడతాం. అలా మార్చబడాలంటే దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు నేర్పింది ఎవరు అంటున్నాడు పౌలు? నేను ఏ మనుషుడు యొద్దా నేర్చుకోవాలి. అలాగే నేర్చుకోవద్దని కాదు, సువార్త యొక్క ప్రత్యక్షత నేరుగా పౌలు భక్తుడికి దొరికింది కాబట్టి ఆయన అనుభవాన్ని పంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ పౌలు భక్తుడు ఒక పక్క చర్చ్ నాయకులకు గౌరవం చూపిస్తూనే మరి ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. మరి ఈ రోజున మనము కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారిగా మనము ఉండాలి. అట్ ద సేమ్ టైం మన పైన ఉన్న నాయకులను కూడా మనం ఏం చేయాలంటే గౌరవించాలి. 7వ వచనం చదువుతాం చూడండి. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకే సువార్త పేతురుకి ఎలాగ అప్పగింపబడినో అలాగ సున్నతి పొందని వారికి బోధించుటకే నాకు అప్పగింపబడిన వారు చూచినప్పుడు. ఇక్కడ ఇలా చూడండి, మీరు పొరపాటు పడకండి. ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి, సున్నతి పొందినవారు, సున్నతి పొందనివారు. సున్నతి పొందినవారు అంటే యూదులు, సున్నతి పొందలేని వారంటే అన్యులు. ఇప్పుడు సున్నతి పొందిన వారికంట ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పాడంట? దేవుడు పేతురుకి అప్పచెప్పాడంట. ఇప్పుడు సున్నతి పొందని వారికి ఆ బాధ్యత ఎవరికి చెప్పాడంట? పౌలు అనబడుతున్న నాకు అప్పచెప్పాడు అంటున్నాడు. అంటే ఇక్కడ ఆయనకో సువార్త, మనకో సువార్త ఉందని పొరపాటు పడకండి. పేతురు ప్రకటించింది క్రీస్తు సువార్తే, పౌలు ప్రకటించింది క్రీస్తు సువార్తే. అంటే అన్యులకు ఒక సువార్త, యూదులకు ఒక సువార్త అని అనుకోకండి. పరిచర్యలు వేరు, సువార్త ఒకటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటండి? పరిచర్యలు వేరు. పేతురు పరిచర్య ఏంటంటే యూదులకి, పౌలు పరిచర్య ఏంటంటే అన్యులకి. అలాగని పేతురు ఎక్కడ అన్యులకు ప్రకటించలేదంటే కొర్నేలు అనబడుతున్న అన్యుడికి ఎవరు సువార్త ప్రకటించారు? పేతురే. అలాగని చెప్పేసి పౌలు ఎక్కడ యూదులకు ప్రకటించలేదంటే ఆయన సమాజ మందిరాల్లోకి వెళ్ళి యూదులకు కూడా ఏం చేశాడు? ప్రకటించారు. కాకపోతే మెయిన్ పర్పస్ ఏంటంటే ఇక్కడ పేతురు భక్తుడిని యూదులకి సువార్త ప్రకటించడానికి అభిషేకిస్తే నన్ను మాత్రం అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను
ఎన్నుకున్నాడు అనే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు 7వ వచనంలో. మళ్ళా చదువుతున్నాను. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకే సువార్త పేతురికి ఎలాగా అప్పగింపబడను. ఎంతగా అప్పగించింది ఎవరు? యేసుక్రీస్తు. అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకే నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిచర్యలో విభిన్న పిలుపులు ఉన్నాయి. ఒక్కొక్కరితో ఒక్కొక్క పిలుపు. కొంతమంది యవనస్తుల దగ్గర బాగా పరిచర్య చేస్తారు, కొంతమంది సంఘ పరిచర్య చేస్తారు, కొంతమంది సువార్త పరిచర్య చేస్తారు, కొంతమంది విధవరాండ్రులు లేకపోతే అనాథుల పరిచర్య చేస్తారు. పరిచర్యలు ఎన్నో ఉన్నాయి, కానీ అందరికీ సువార్త మాత్రం ఒకటే. అలాగే విభిన్న పిలుపులు ఉన్నాయి. పిలుపుల్లో కూడా విభిన్న పిలుపులు అంటే రకరకాల పిలుపులు ఉన్నాయి. అంటే రకరకాల పిలుపులు అంటే దేవుడు ఒక్కొక్కరు ఒక పని నిమిత్తము పిలుస్తాడు. అయితే అందరూ ఐక్యతతో పనిచేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని పిలుపులున్నా, ఎన్ని పరిచర్యలున్నా ఎలా చేయాలా? అందరూ ఐక్యతతో పని చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికపై మనం నమ్మకం ఉంచి ధైర్యంగా ముందుకు పోవాలి. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఉదాహరణకి చర్చ్ తరపున మనం భోజనాలు పెట్టుకున్నాం. ఇప్పుడు భోజనాలు పెట్టుకోవాలంటే అందరూ ఒకలే చేస్తారా? ఒకళ్ళు కూరగాయలు కొయ్యాలా, ఒకళ్ళు వంట వండాలా, ఒకళ్ళు ముందుగానే పుల్లలో తీసుకురావాలా, పొయ్యి ముట్టించాలా, అలాగే దీనికి సంబంధించినటువంటి డబ్బులు కావాలా. ఇవన్నీ కూడా అందరూ చేస్తేనే ఫైనల్గా మనం ఏం చేస్తాం? భోజనం చేస్తాం. అలాగే పిలుపులు ఎన్నున్నా, పరిచర్యలు ఎన్నున్నా అందరూ ఐక్యతతో పని చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆ విషయాన్ని ఈయన చెప్తున్నాడు. పేతురికి ఎలాగైతే దేవుడు పిలిచాడో అన్యులు అనబడుతున్న వారికి కూడా సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను పిలిచాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. సంఘంలో చేయవలసిన పరిచర్యలు చాలా ఉన్నాయి కదా, మీరు ఏ రకమైన పరిచర్య చేస్తున్నారు? మీరంటే మీరే. పౌలుకిని పేతురికే ఉన్నాయనుకుంటున్నారా పరిచర్యలు? ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా పరిచర్య ఉంది. దేవుడు మనందరినీ యాజకులుగా ఎంచాడు. మీరు ఏ రకమైన పరిచర్యలు ఉన్నారు? వాళ్ళే మీరు చేయట్లేదు. ఒకవేళ చేస్తున్న వారికి ఏ విధమైన సహాయం చేస్తున్నారు, ప్రోత్సాహం ఇస్తున్నారు? అసలు పరిచర్య చెయ్యాలి అందరూ. మీరు చేయట్లేదు అనుకో, ఒకవేళ చేస్తున్న వారికి ఏ విధమైన రకమైన ప్రోత్సాహం అందిస్తున్నారు? కాబట్టి ఈ సందర్భంలో సువార్తకు సంబంధించినటువంటి 2 వ్యత్యాసాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి పరిచర్య విధి, రెండోది ఏంటంటే విశ్వాస విధి. పరిచర్య విధి అంటే విధులు, విశ్వాసం. పరిచర్య విధులు ఏంటంటే ప్రతి ఒక్కరూ సువార్తను పాటించాలి, సువార్త సత్యాన్ని కాపాడుకోవాలి, సువార్తను ఉత్తమంగా ఉపయోగించాలి. సువార్త పరిచర్య విధి ఏంటి చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా సువార్తను ఏం చేయాలి? పాటించాలి. అంటే వాక్యం చెప్పు నేను పాటించాలి, విన్నవాడిని నువ్వు కూడా ఏం చేయాలి? వాక్యాన్ని పాటించాలి. సువార్త సత్యాన్ని నువ్వు కాపాడాలి, నేను కాపాడాలి. అవసరమైతే ఈ సువార్తను ఇంకా గొప్పగా ఉత్తమంగా ఉపయోగించాలి. ఇకపోతే విశ్వాస విధి. విశ్వాసం అంటే నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. ఇందాక ఏం చెప్పాను? అందరం కలిసి చేయవలసింది. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు చేయవలసింది ఏంటో తెలుసా? ఫస్ట్ సువార్తను వినయంగా ఆలకించాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు ఆలకించాలి. రేపొద్దు నేను ఆలకించడానికి వెళ్తే అవతల వాళ్ళు చెప్తే నేనేం చేయాలి? ఆలకించాలి. సువార్తను వినయంగా ఆలకించాలి. రెండోది సువార్తను కృతజ్ఞతతో స్వీకరించాలి. అంటే ఈ వాక్యము నాకే అని కృతజ్ఞతతో స్వీకరించాలి. మూడోది ఆ స్వీకరించిన దాన్ని శ్రద్ధగా పాటించాలి. ఏం చేయాలి? శ్రద్ధగా పాటించాలి. చివరిగా నాలుగోది సువార్తను హృదయపూర్వకంగా ప్రచారం కూడా చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేయాలి? సువార్తను ప్రచారం చేయాలి, అంటే ప్రకటించాలి. ఆయా సంఘాలు సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటాయి. చాలా సంఘాలు సువార్తను ప్రకటించడానికి కొండల్లోనూ లేకపోతే సువార్తను తెలియని ప్రాంతాల్లో వెళ్తూ ఉన్నారు. ఒకవేళ మనకు వీలు పలనప్పుడు కనీసం మనం ప్రోత్సహించేవారుగానైనా ఉండాలి. మనం పరిచర్య చేయాలి. ఒకవేళ పరిచర్య చేయకపోతే ఏం చేయాలి? పరిచర్య చేసేవారిని ప్రోత్సహించాలి. ఎందుకంటే సువార్త అందరము కాపాడుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిచర్యలు ఎన్నున్నా, పిలుపులు ఎన్నున్నా అందరం ఐక్యంగా ఏం చేయాలి? కలిసి పని చేయాలి. ఆ మాటే ఈయన జ్ఞాపకం చేస్తున్నాడు. 8, 9 వచనాలు కలిపి ఉన్నాయి, నేను చదువుతున్నాను చూడండి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు
పేతురుకు సామర్థ్యం కలిగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలులకు నాకును సామర్థ్యం కలిగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారు మగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతి ఇచ్చిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ దేవుడైతే సున్నత గల వారికి పేతురును క్రీస్తు రాయబారిగా ఎంచాడో అదే దేవుడు అన్యజనులు అనబడుతున్న వారికి, అనగా సున్నతులు లేని వారికి క్రీస్తు రాయబారిగా పనిచేయడానికి పౌలుకు కూడా అవకాశం ఇచ్చాడనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. సో దీని నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, పేతురు మరియు పౌలు ఇద్దరికి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇద్దరికి శక్తినిచ్చింది ఎవరు? దేవుడే. ఇద్దరికి సామర్థ్యాన్ని కలుగు చేసింది ఎవరు? దేవుడే. కాకపోతే పరిచర్యలో మనము దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని, ఆయన బలాన్ని వెతకాలి. దేవుడు అందరిని వాడుకుంటాడు. ఇక్కడ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎవరిని వాడుకుంటాడు తెలుసా? పని చేసేవారిని వాడుకుంటాడు, కానీ బద్ధకస్తులను వాడుకోడు. గమనించండి, ఇక్కడ పని చేసేవారిని వాడుకుంటాడు కానీ బద్ధకస్తులను వాడుకోడు. దావీదు పిలిచే సమయానికి ఆయన ఏం చేస్తున్నాడు? గుడ్డి పిల్లట ఆడుకుంటున్నాడా? గొర్రెలను కాస్తున్నాడు. సౌలు అంటే ఈ సౌలు కాదు, పాత నిబంధనలో సౌలు పిలిచే సమయానికి ఆయన ఏం చేస్తున్నాడు తెలీదా మీకు? వాళ్ళ తండ్రి గార్ధములు పోయి అని ఎతకడానికి వెళ్ళాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? అయినా పని చేస్తున్నాడు. ఏలి అని పిలిచే సమయానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఎలీషా పిలిచే సమయానికి దుక్కు దున్నుతున్నాడు. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు ఎవరిని తన పనిలో వాడుకుంటాడంటే ఆల్రెడీ ఏదో పని చేసే వాళ్ళని వాడుకుంటాడు తప్ప సోమరపోతుల్ని, దున్నపోతుల్ని, బద్ధకస్తుల్ని వాడుకోడు. వీడు ఇంకెందుకు పనికిరాడండి? దేవుని సేవకు అప్పగించేసానండి. ఎందుకు పనికిరాను, ఎందుకు అప్పచెప్పేవాడు నువ్వు అంటే? పనికిరాను దేవుని సేవకు అప్పచెప్తావా? వీడికి చదువు అవ్వలేదండి, అందుకే పాసం చేసేసానండి. దేవుడికి ఎవరు కావాలా? పనికొచ్చేవాళ్ళు అనే కంటే పని చేసేవాళ్ళు కావాలా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నిజానికి ఎవడో పనికొచ్చేవాళ్ళం కాదు, కానీ పని చేసేటువంటి మనస్తత్వం మనకే ఉండాలి. ఇప్పుడు పేతురికి సామర్థ్యాన్ని కలిగజేసింది దేవుడే, అపోస్తలుడైన పౌలుకి సామర్థ్యం కలిగజేసింది దేవుడే. కాకపోతే ఆయన మార్గదర్శకత్వాన్ని, ఆయన బలానికి మనం ఏం చేయాలంటే వెతకాలి, లోబడాలి, పని చేయవారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండోది, పిలుపులో విశ్వాసపాత్రులుగా నమ్మకంగా మనం ఉండాలి. దేవుడు ఒకసారి పిలిచాడంటే ఆ పిలుపులో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, మంచి మాట గుర్తుపెట్టుకోండి. నేటి దినాలలో దేవుడికి ఎవరు కావాలంటే నమ్మకస్తులు కావాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు కావాలి దేవుడికి? నమ్మకస్తులు కావాలి. ఈమెకి ఈ పని చెప్తే, ఈయనకి ఈ పని చెప్తే వీళ్ళు నమ్మకంగా పనిచేస్తారంటే నమ్మకము దేవుడు కలిగించాలి. అటువంటి నమ్మకమైన వారిగా మనము జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ద్వారా పనిచేస్తున్నామని నమ్మాలి. సువార్తను అందరితోనూ పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాదు, మరి నేడు మనము కూడా దేవుడు ఒక నిర్దిష్ట పిలిపిచ్చాడని మనం కూడా సువార్త పనిలో పాలుభాగస్తులం కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, సంఘమే సంఘాన్ని డెవలప్ చేయాలి, పాస్టర్ గారు కాదు. దానికి ఉదాహరణగా ఏం చెప్పాను? గొర్రెలే గొర్రె పిల్లలను కంటాయి తప్ప కాపరే కండు. కాపరు ప్రోత్సహిస్తాడు, సహాయం చేస్తాడు, గైడెన్స్ ఇస్తాడు, మాట్లాడతాడు, పెంచుతాడు, నడిపిస్తాడు. కానీ సంఘమే సంఘాన్ని ఏం చేయాలి? డెవలప్ చేయాలి. అలా డెవలప్ చేయాలంటే ఇలా చూడండి, సువార్తలో మీరు అందరూ పాలు భాగస్తులు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే అప్పుడప్పుడు చెప్తున్నాను, సంఘంలో ఏదైనా కార్యక్రమం జరిగిందనుకో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఇక్కడ ఇందులో ఏం పని ఉండదండి, అక్కడ ఏం పని లేకుండా ఉండలేదు. దేవుడు అందరినీ పనికొచ్చే వాళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి ఏం పని లేదు, నిజమే, లేకపోయినా ఇక్కడికి వచ్చి ఉండు.
ఏం పని లేదని నువ్వు ఇంటిగా నువ్వు డిసైడ్ చేసేయడం ఏంటి? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సువార్తల ఐక్యత ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురేమో సున్నతి పొందిన వారికి, పౌలేమో సున్నత లేని వారికి. అయినా సరే వాళ్ళిద్దరూ ఎలా పనిచేశారంట? కలిసి పనిచేశారు. అందుకే అంటున్నాడు, నాకును బర్నబాకి కుడి చేతిని ఇచ్చారు అంటున్నారు. కుడి చేతి అంటే ఏంటి? షేకండ్ ఇచ్చారు, ప్రోత్సహించారు. ఆ రోజుల్లో మేము కూడా మిమ్మల్ని కలుపుకున్నాము, లేదా మనం అందరం కలిసి పనిచేయం. వచ్చిన వెంటనే ఏం చేస్తాం? ఒకళ్ళిద్దరు పరిచయం ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారు? పలకరించేటప్పుడు షేకండ్ ఇచ్చుకుంటాం లేదా? స్తంభములుగా ఎంచబడినవారు అంటే, స్తంభాలంటే ఈ స్తంభాలు కాదు. అంటే ఆ రోజున ఆదిమ సంఘంలో యెరూషలేములో ముఖ్యులుగా ఉన్నటువంటి యాకోబు కానీ, కేఫా కానీ, యోహాను కానీ వాళ్ళు మాకేమిచ్చారు? వాళ్ళు చేతులు ఇచ్చి, కుడి చేతినిచ్చి మమ్మల్ని కూడా ప్రోత్సహించారని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని పని అందరూ కలిసి పని చేయాలండి. పాస్టర్ గారు ఒక్కరే కాదు, అలాగని ఏ ఒక్క విశ్వాసి కూడా కాదు. సంఘములో ఎంతమంది ఉన్నామో అందరము కూడా దేవుని పనిని ఏం చేయాలా? పంచుకోవాలా. పరిచర్య ధర్మాలు ఉన్నాయి, పరిచర్య బాధ్యతలు ఉన్నాయి. దేవుడు మన అందరినీ పిలిచాడు. నీకొక పని చెప్పాడు, నాకొక పని చెప్పాడు. మనం అందరం కలిస్తేనే దేవుని పని తుదిమట్టించగలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే తెలుసా? చూడండి, మరలా నేను చదువుతున్నాను. అక్కడ చూడండి, ఎక్కడ స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృప. మర్చిపోవద్దు, కృప. ఎవరు అనుగ్రహించారంటే ఇది ఎవరు అనుగ్రహించారు? దేవుడు. ఈ రోజున మనం కలిగి ఉన్న ఏదైనా సరే దేవుడు అనుగ్రహించిన కృప. కొంతమంది చాలా తెలివితేటలు కలిగి ఉంటారండి. నేను ఆ పిల్లని హాస్పిటల్లో దర్శించిన, చాలా తెలివైంది ఆ ప్రణన్య. మీరు ఎప్పుడైనా మాట్లాడడం లేదు, మొదటి మాటలు మాట్లాడుతుంటారు. కొంతమందికి దేవుడు మంచి తెలివితేటలు ఇస్తాడు, కొంతమందికి మంచి స్కిల్ ఇస్తాడు, కొంతమందికి కొంచెం ఒక్కొక్కరికి దేవుడు కొన్ని సామర్థ్యాలు ఇస్తాడు. కానీ ఆ సామర్థ్యాలు కలుగు చేసిన వాడు ఎవరు? దేవుడే. అందుకంటాడు, నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని. అంటే నాకు ఆ సామర్థ్యాన్ని ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. కృప అనేసరికి నువ్వు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోతే కృప. నిజానికి ఇక్కడ మనం ఉండవలసిన వాళ్ళము కాదు. ఆయన కృపలో దేవుడు నిన్ను నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని. అంటే ఇప్పుడు బర్నబాని లేకపోతే పౌలు అనబడుతున్న నన్ను కూడా ఎలాగించారు? వాళ్ళు అపోస్తులుగా ఎంచి తమతో పాలివారు మగుట్టుకు చూచునుగా నాకును బర్నబాకును ఏమిచ్చారు? కుడి చేతిని ఇచ్చారు. ఇక్కడ ఒక ఇక్కడ ఏం కనబడుతుంది? ఒక మంచి ప్రోత్సాహం కనబడుతుంది, సహవాసం కనబడుతుంది. అంతేకాదు, అన్యులు అనబడుతున్న వారికి యూదులు అనబడటం మధ్య అడ్డంకులు ఆటంకాలు తొలగిపోయే విధంగా దేవుడు ఒక గొప్ప ఐక్యతను కూడా ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పౌలు బర్నబాలు అన్యులకు ప్రకటించమని నియమించబడ్డారు. సువార్త అన్ని దేశాలకు చేరుతుందనే ప్రవచనాన్ని వీళ్ళు ఓ రకంగా నెరవేర్చారు. అందుకే దేవుడు ప్రారంభంలో అపోస్తుల కార్యాలు అంటాడు. మీరు యోదయ, సమరయ, గల్లియ చదవండి ఒకసారి. 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ, సమరయ దేశములందటను బూదిగంతముల వరకును. ఫస్ట్ ఎక్కడ? యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, తర్వాత బూదిగంతముల వరకును. మరి యూదులు అనబడుతున్న వారు ఎక్కడ ఉన్నారు? యెరూషలేములో ఉన్నారు, యోదయ సమరయ ప్రాంతంలో ఉన్నారు అనుకుందాం. మరి బూదిగంతల వరకు ఈ సువార్త వెళ్ళాలంటే మరి అన్యులు కూడా సువార్త ఒకరు ప్రకటించాలి కదా. అలా ప్రకటించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. మమ్మల్ని కూడా అపోస్తులుగా ఎంచి వాళ్ళు కుడి చేతిని మాకు ఇచ్చారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఓ రకంగా దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చబడ్డది. యెషయా గ్రంథం 49:6వ వచనంలో ఉన్న ప్రకారము దేవుని యొక్క ప్రవచనం కూడా నెరవేర్చబడ్డది. కాబట్టి దీని నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే క్రీస్తు శరీరంలో ఐక్యత ఉంది అనే విషయాన్ని మనకు బోధిస్తూ ఉంది. అంతేకాదు, పౌలు దేవుని కృపను గుర్తించాడు. ఎవరి కృపను గుర్తించాడు? దేవుని యొక్క కృపను గుర్తించాడు. అంతేకాదు, దేవుని పరిచర్యలో మనము జవాబుదారీ వాళ్ళుగాను, అంటే అకౌంటబిలిటీని, సహవాసం చాలా ముఖ్యమైనదిగా ఎంచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నేర్చుకున్నటువంటి 8-9 వచనాల్లో
పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను వాళ్ళు కనుగొన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని, మీలో భక్తిపరులని దేవుని బిడ్డలని అవతల వాళ్ళు కనుగొనే విధంగా మన జీవితాలు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పౌలుకి ఆ కృప అనుగ్రహించారని ఎవరు గ్రహించారంట? పేతురు, యాకోబు, యోహాను ఏం చేశారంట? స్తంభములుగా ఉన్నవారు మాలో కనుగొన్నారు. మరి ఈరోజు నిన్ను చూసి ఈమెలో దేవుని యొక్క లక్షణాలు మెండుగా ఉన్నాయి, దేవుని స్వభావం ఉంది అని అవతల వాళ్ళని మనం కనుగొనాలి. అలా కనుగొన్న వాళ్ళే సహవాసం చేస్తారు నీతో నాతో. మనలో దేవుని లక్షణాలు లేవనుకోండి, నిజంగా దేవుడి లక్షణాలు ఉన్నవాడు మనతో సహవాసం చేయడు. నీకు అర్థమైందా? నీకు విషయం చెప్పనా? ఇద్దరు సహవాసం చేశారంటే ఆడి లక్షణాలు వీడికైనా ఇష్టం ఉండాలా, వీడి లక్షణాలు ఆడికైనా ఇష్టం ఉండాలి. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారంటే వాడి టేస్టులు వీడికైనా అర్థం అవ్వాలా, వీడి టేస్టులు వాడికైనా అర్థం అవ్వాలి. ఇద్దరు ఆపోజిట్ క్యాండిడేట్లు సహవాసం చేయలేరు. ఇప్పుడు దేవుని బిడ్డలతో సహవాసం చేయాలంటే దేవుడి లక్షణాలు నీలో కూడా ఉండాలి. అలా ఉండాలంటే అవతల వాళ్ళు గ్రహించే విధంగా నువ్వు ఉండాలి. స్తంభములుగా ఎంచబడిన వారు మాలో ఆ లక్షణాన్ని, ఆ కృపను కనుగొని మాకు కుడి చేయనిచ్చారు. మరి ఇక్కడున్న మనము కూడా దేవుని గుణ లక్షణాలు మనలో ఉన్నాయా, ఆ లక్షణాలు మనలో ఉన్నట్టుగా అవతల వారు గ్రహించే విధంగా మనం ఉన్నామా అన్నది జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా ఆ 10వ వచనాన్ని నేను చదివే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, మేము పేదలను జ్ఞాపకం చేసుకున్నామని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటుంది. చివరిగా కుడి చేయి ఇచ్చారంట. ఎవరో? స్తంభములుగా ఎంచబడి కుడి చేయి ఇవ్వడం అనే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు ఒక మంచి సహకారాన్ని అందించారు. నేను ఇందాక అడిగాను, మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు మరలా, మనం ఎవరికి సహకారంగా ఉంటున్నాం? ఏ పనికి సహకారంగా ఉంటున్నాం? ఏ పరిచర్యకి సహకారంగా ఉంటున్నాం? ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. సహాయం చేయడానికి మా దగ్గర ఏముందండి? అబద్ధం ఆడకు. సహాయం చేయడానికి నీ దగ్గర ఏమీ లేదని అనుకో. నీకంటే దీనులు, నీకంటే దరిద్రులు ఉన్నారు, వాళ్ళకి మనం సహాయపడాలి. ఎప్పుడు మన గురించి ఆలోచన చేస్తున్నాం. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం తెలుసా? వీళ్ళు కుడి చేయి ఇచ్చిన తర్వాత పేతురు, యాకోబు, యోహానులు పౌలు బర్నబాకి ఒక సలహా ఇచ్చారు. ఏంటో ఆ సలహా? 10వ వచనంలో, మేము పేదలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మాత్రమే వాళ్ళు కోరేది. అంటే పరిచర్యలు ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? దేవుడి పనిలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? మీరు అనొచ్చు, మేమే పెద్ద పేదలం అండి, మాకంటే పేదలు ఉన్నారని అనకండి. అంటే దేవుని యొక్క సువార్త తీసుకెళ్ళేటప్పుడు పేతురు ఏమని చెప్పాడంటే, యోదయ ప్రాంతంలో ఉన్న యోధ క్రైస్తవుల్ని, బేదల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ అవసరాలను జ్ఞాపకం చేసుకోండి, అక్కడున్న బేదల్ని మీరు వాళ్ళ అవసరాలు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి సహాయం చేయండి అన్నారు. అది కూడా పేతురికి ఇష్టమని కాబట్టి నేను కూడా అలాగూ చేయటకు ఆసక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుని సువార్త పరిచర్యలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనము ఏం చేసుకోవాలి? ఎవరిని? బేదలను జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఏ బేదలను జ్ఞాపకం చేసుకున్నారు? వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకుని ఒకసారి, నేను నెలనండి పలానా బేదవాడికి ఇంత సహాయం చేస్తున్నానండి అని చెప్పండి. ఎవరైనా ఒకవేళ మీరు ఏమైనా చేస్తున్నారేమో. సువార్త పరిలో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? బేదల్ని, లేని వారిని జ్ఞాపకం చేసుకోవాలా. ప్రతిరోజు కాకపోయినా కనీసం ఆయా సందర్భాల్లోనైనా, మన ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాల సందర్భంలోనైనా. నాకు తెలియక అడుగుతాను, మనం డబ్బులు పెట్టి ఊరిక డబ్బులు ఖర్చు పెట్టి భోజనాలు పెడతాం, కానీ ఏనాడైనా దిక్కులేని వారికి భోజనాలు పెట్టే సందర్భం ఉందా మనకి? లేని వారికి సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయా? అవసరమైతే అప్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ అప్పులు కూడా ఎందుకు ఇస్తున్నామంటే వడ్డీకి ఇస్తున్నాం కాబట్టి, అందులో సహాయం లేదు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి, మనము బేదలకు సహాయపడాలి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి సహాయపడాలి? బేదలకు సహాయపడాలి. సువార్త సత్యం అది మనకు నేర్పుతుంది. ఈ గంభీరమైన సువార్త పరిచర్యలో బేదలకు సహాయం చేయాలనేటువంటి మాట ఇది ఎంతో ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. మన మట్టికి మనం తినేయడమే కాదు, బేదలకు కూడా ఆదుకోవాలి, సహాయపడాలి. అవసరమైతే వాళ్ళ కొరకు మన సంపాదనలో కొద్దిగా కేటాయించాలి. నా కంటికి ఎవరు బేదోళ్ళు కనపడలేదండి, కనపడలేదు. మీ కంటికి ఎవరు బేదోళ్ళు కనపడకపోతే చెప్పండి, నాకు ఇవ్వండి, నేనైనా పంపిస్తాను. చాలామంది ఉన్నారు బేదలు.
తినడానికి తిండి లేని వాళ్ళు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఒకడు అంటున్నాడంట, ఏమన్నాడు తెలుసా? తను బుక్ చేసుకున్నటువంటి రూమ్కి ఆ శీతాకాలంలో ఆ ఫ్లోర్ మీద కార్పెట్లు వేయలేదని, దుప్పట్లు వేయలేదని అడుగుతూ ఉంటే అక్కడ వాచ్మెన్ తనం చేసే వ్యక్తి అన్నాడంట, అయ్యా నువ్వు ఫ్లోర్ మీద దుప్పట్లు లేదని అడుగుతున్నావు, నాకు మెట్ల దగ్గర వణికేటువంటి బీదవాళ్ళు కనపడ్డారు, అందుకే దుప్పట్లు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేసాను. ఎందుకు రూమ్ బుక్ చేసుకున్నవాడు అంటే రూమ్ బుక్ చేసుకున్నాడు కదా అని ఒక ధనవంతుడు అంటున్నాడంట, ఎక్కడే లేదని దుప్పట్లో, నడిచే దాని మీద దుప్పట్లే లేదని అంటున్నాడు. అయ్యా నిజానికి నడిచే వాళ్ళకి దుప్పట్లు వేయాలనుకున్నాను, కానీ ఆ వచ్చే క్రమంలో మెట్ల దగ్గర ఎవరు కనిపించారు తెలుసా? చలికి గజ గజ వణికేసేటువంటి బీదలు కనపడ్డారు. ఆ ఫ్లోర్ మీద దుప్పట్లు వేసే కంటే ఆ బీదల యొక్క ఒంటి మీద వేయడం మంచిదని ఆ దుప్పలు పట్టుకెళ్ళి ఏం చేశాను? వాళ్ళకి ఇచ్చేసాను అంటున్నాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం బీదలకు సహాయపడాలండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మనం చాలా సువార్త పనులు వెనకబడి ఉన్నామండి. వినడంలో వెనకబడిపోతున్నాం, ఇవ్వడంలో వెనకబడిపోతున్నాం, చెయ్యడంలో వెనకబడిపోతున్నాం. వినడంలో వెనకబడిపోతున్నాం, చేయటంలో వెనకబడిపోతున్నాం, సహాయం చేయడంలోనూ, మనం పరిచర్య వ్యక్తిగతంగా చేయడంలో కూడా వెనకబడిపోతున్నాం. ఈ 3 స్తంభాలుగా ఎంచబడిన వారు పేతురుతో, పౌలుతో, బర్నబాతో అన్నారంట, మీరు బేదలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోండి అంటే దీని ద్వారా మనకి మన అందరి మీద ఏముంది తెలుసా? సామాజిక బాధ్యత ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మిషనరీలు ప్రారంభంలో వచ్చి ఏం చేశారు అనుకున్నారు? ఆయా దేశాల నుంచి వచ్చిన మిషనరీలు ఏం చేశారు? ప్రారంభంలో వచ్చి ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేశారు? చారిటీ చేశారు, సహాయం చేశారు, ఆసుపత్రులు కట్టించారు, విద్య చెప్పించారు, ఎంతో సహాయం చేశారు. అప్పుడు సువార్త ప్రకటించారు. ఎందుకంటే క్రైస్తవులు అనబడుతున్న మన మీద సామాజిక బాధ్యత ఉంది. ఏ బాధ్యత ఉంది? సామాజిక బాధ్యత. అనగా అందరి పట్ల మనం దాతృత్వం కలిగి సహాయం చేసేటువంటి గుణం మనలో కలిగి ఉంది. ఎందుకు ఒకసారి యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదవండి. ఒకసారి యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6-7 వచనాలు. 58వ అధ్యాయం 6-7 వచనాలు. దుర్మార్గులు కట్టిన కట్టెలు విప్పుటియు, కాడుమాల మేకులు తీయుటియు, బాధింపబడిన వారిని విడిపించుటియు, ప్రతీకారిని విరుగుగొట్టియు, నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా, నీ ఆహారము ఆకలగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధి ముఖము తప్పింపకునుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుము, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వాళ్ళకి వస్త్రాన్ని ఇవ్వము. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. మన ఉపవాసం అని చెప్పేసి ఆ ఉపవాసం ఉన్న బియ్యాన్ని లేకపోతే ఆ సమయాన్ని మరి మనమే తినేస్తాం తర్వాత. కానీ నిజానికి మనం ఏం చేయాలి? అవి బీదలకి ఇవ్వాలి, బీదలకు ఇవ్వాలి. దేవుని బిడ్డలమైన మనము బీదల పట్ల దాతృత్వం చూపించాలి, లేని వారికి సహాయపడాలి. అదే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పేదల పట్ల శ్రద్ధ ఉండాలి, వారికి సహాయపడే మనసు ఉండాలి. మనం ఏ విధంగా అయితే పేదల పట్ల శ్రద్ధ చూపిస్తున్నామో ఆలోచన చేయండి. ఒకవేళ నువ్వే పేదోడు అనుకుంటే నేనేం చేయలేను, కానీ నీకంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. సహాయపడాలండి, నేర్చుకోవాలండి. మనం ఈ రోజున చాలామంది సేవకులు అనేక సంస్థల పేర్లు చెప్పి, సార్టీస్ చెప్పి వాళ్ళు సహాయపడుతున్నారు. కానీ ఎవరు సహాయపడాలన్నా సంఘం సహకరించకుండా ఎవరు ఏమీ చేయలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా గుర్తు చేస్తున్నాను, సంఘమైన మీరు పరిచర్యన చేయండి, చేసేవారినైనా ప్రోత్సహించండి. లేదు మీకు చేయడానికి అంత అవకాశం లేకపోతే మీ ధనాన్ని వెచ్చించండి. దాచుకోవడానికే కాదు. మీకు విషయం చెప్పనా, మనం దేవుని పేరట ఖర్చు పెట్టే ప్రతి ధనం ఎక్కడ జమ అవుతుందని చెప్పాను మీకు ఒకసారి. ఎక్కడ? పరలోకంలో జమ అవుతుంది. ఎక్కడ జమ అవుతుంది? దేవుని పేరట ఖర్చు పెట్టేది. నీ సొంతంగా ఖర్చు పెట్టే దాని గురించి కాదు నేను మాట్లాడేది, దేవుని పేరట ఖర్చు పెట్టేది. ఈ రోజున సంఘంలో ఏదైనా కార్యక్రమం జరిగితే అయ్యగారు మొత్తం అంతా నేనే పెట్టుకుంటానని వాళ్ళు కూడా ఉన్నారు. మనకంత స్తోమత లేకపోయినా ఇవ్వడానికి ముందు ఉండాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఇవ్వడానికి ముందు ఉన్నది నా గురించి అంటలేదు, బీదల పట్ల సహాయం చేయడానికి గురించి మాట్లాడుతున్నాను. దాతృత్వం చేయాలనే మనసు గురించి మాట్లాడుతున్నాను. సేవలో సువార్తలో బీదలను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం అందరము కూడా సువార్త పనిలో ఏకమైనప్పుడు మనము కూడా ఇతరులకు సహాయపడేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంతవరకు చెప్పిన వాక్యాన్ని ఒకసారి గుర్తు చేసి, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు
తనకు ఏ విధంగా సువార్త ప్రకటించబడ్డదో లేదో అప్పగించబడ్డదన్న విషయాన్ని గుర్తు చేస్తూ, నేను ఎన్నికైన వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు, దేవుడు మనుషుని యొక్క ముఖము అనగా నరుని వేషము చూడడు, దేవుడే నాకు నేర్పించాడనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఇదిగో అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నాకు అవకాశం ఇచ్చాడు, యూదులకు సువార్త ప్రకటించడానికి పేతురుకి అవకాశం ఇచ్చాడు. ఆయనకి సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే, నాకును సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే అనే విషయాన్ని చెప్పినప్పుడు ఆ కృపను పేతురు యోహానులు కనుగొని పౌలు బర్నబాలకి ఏమి ఇచ్చారంట? కుడి చేయిని ఇచ్చారంట. ఇస్తూ ఒక సలహా ఇచ్చారు. ఏంటో తెలుసా? మీరు ఎక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళినా బేదల్నే జ్ఞాపకం చేసుకుని. ఆ విధంగానే పౌలు కూడా చాలామంది బేదల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సందా పోగేసి యెరూషలేము పంపించేవాడు ఎవరు? పౌలు. మాసిదోనియా సంఘము సభ్యులు వాళ్ళ లేమి స్థితిలో నుండి ధనం పోగిస్తే ఆ మూటను పట్టుకెళ్ళి ఎక్కడికి ఇచ్చాడు? యెరూషలేములో ఉన్నటువంటి బేదలకి, పరిశుద్ధులుగా ఉన్నవారికి పంపించాడు. అంటే దేవుని యొక్క సువార్త పనిలో దాతృత్వం అనేది కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి మనం ఇంకా ఎక్కడ ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా వినడంలోనే ఆగిపోయామా? ఒకళ్ళు విని నేర్చుకున్న దగ్గర ఉన్నామా? ఒకళ్ళు నేర్చుకున్న దాన్ని పాటించే దగ్గర ఉన్నామా? పాటించిన నువ్వు క్రియల్లో చూపించే విధంగా ఉన్నావు అన్నది ఆలోచన చేయి. నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని మనం ఏం చేయాలి? పాటించాలి. పాటించే దాన్ని మనం ఏం చేయాలంటే క్రియల్లో చూపించాలి. ఏం చూపించాలి? క్రియల్లో, నీకున్న దాంట్లోనే సహాయం చేయడానికి చూడండి, అప్పుడప్పుడు కొంతమంది తెలివైన వాళ్ళు వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ని ఎలా డివైడ్ చేస్తారు. ఇది ఖర్చులకి, ఇది ఏమో ఇంట్లో వస్తువులకి, ఇది పప్పు ఉప్పులకి, ఇది సేవింగ్స్కి. దేనికి? సేవింగ్స్ అంటే కొద్ది గొప్ప దాయాలని. నేనేమంటున్నానంటే సేవింగ్స్తో పాటు కొంత బేదలకు కూడా పక్కనెట్టండి. ఎంతో వద్దు, రోజు కనీసం నీకు వచ్చే సంపాదనలో ఇంత పర్సంటేజ్ అనలేను కానీ మనం సహాయం చేయగలిగినటువంటి విధంగా కూడా బేదలకు పక్కన ఎట్టగలిగితే, మీకు విషయం తెలుసా? మీరు అనొచ్చు మేమే పెద్ద బేదోళం అని, కానీ మాసిదోనియా సంఘం వాళ్ళు ఇంకా బేదోళ్ళంట, కటికి బేదలంట. అలాంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఇతరులకు సహాయపడాలని వాళ్ళు లేమి స్థితిలో వాళ్ళు ఎంతో ఉపయోగకరంగా పౌలు భక్తుడికి వాళ్ళు సహాయం చేశారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చదవనా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం నేను చదువుతా ఉన్నాను. సహోదరులారా, మాసిదోనియా సంఘములో అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారు. వాళ్ళకు వచ్చిన చాలా శ్రమలు వచ్చాయంట, అయినా ఏం చేశారంటే బాధపడ్డారా? సంతోషించారా? సంతోషించరి. తర్వాత మరియు వారు నిరుపేదలంటే కనీస అవసరాలు తీర్చుకోలేని వారు నిరుపేదలు అంటారు. అలా నిరుపేదలైనను వారి దాతృత్వం అంటే సహాయం చేసే గుణము బహుగా విస్తరించెను. చూడండి, వాళ్ళకంటే నిరుపేదలమా మనం? మాసిదోనియా సంఘం వాళ్ళంట నిరుపేదలంట, అయినా సరే వాళ్ళు దాతృత్వము బహుగా విస్తరించెను. అంటే సంఘం ఏం చేయాలన్నమాట? ఇప్పుడు చెప్పండి అమ్మా, మీరు అలా చూస్తున్నారు, ఎవరి గురించి అనుకుంటున్నారు మీరు? మీ గురించిగా చెప్తున్నాను ఈ మాట, నా గురించిగా చెప్తున్నాను. మనం నిరుపేదలో ఉన్నా లేకపోతే ఏ స్థితిలో ఉన్నా దాతృత్వం సహాయం చేయాలి. సువార్త పనిలో మనం పాలుభాగస్తులు కావాలి. అలా చేయడం ద్వారా మన సంపద దేవుడి దగ్గర జమ అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మారుదాం. మన గురించి, మన తిండి, మన బతుకు ఇదే కాదు, లేనివారి విషయంలో కూడా శ్రద్ధ కలిగి ఉందాం. మీకు విషయం చెప్పిన ఈ మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్తలో ఉంటుంది, ఓ రోజున దేవుడు కుడి పక్కన ఉన్నవారిని ఎడం పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశాడంట? డివైడ్ చేశాడు. కుడి పక్కన ఉన్నవారిని ఎడం పక్కన డివైడ్ చేసి పిలుస్తున్నాడు. నాకు ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టారు, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చారు, సరసాల్లో ఉన్నప్పుడు పరామర్శించారు, రోగం ఉన్నప్పుడు నాకు పండ్లు ఇచ్చారు. అంటే కుడి పక్కన ఉన్నవారు అన్నారు, అయ్యా నేను ఇప్పుడు ఇచ్చావు మీకు, నువ్వెప్పుడు వస్త్రం లేకుండా ఉన్నావు, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, లేకపోతే నువ్వెక్కడెప్పుడు ఉన్నప్పుడు దేవుడు అని తెలుసా, మిక్కులు అలుపులైన ఈ నా సహోదరులు ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసినట్లే అన్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం చేయాలా? సహాయం చేయాలి కదా. సో అటువంటి గుణం మనం నేర్చుకుందామండి. మనకున్న దాంట్లోనే ఇమ్మని అడుగుతున్నాను. నిరుపేదలైన మాసిదోనియా సంఘంతో పోల్చుకుంటే నిజంగా మనం చాలా మట్టుకి గొప్పవారమనే చెప్పాలి, ధనవంతులమనే చెప్పాలి. ఎందుకని మన సమృద్ధితో దేవుడు నింపుతున్నాడని చెప్పాలి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. కాబట్టి నేర్చుకుందాం. ఆయన కృప మనకిచ్చాడు, ఆయన సామర్థ్యం మనకిచ్చాడు. సామర్థ్యం కలుగు చేసిన దేవుడికి మనం రుణస్థులై ఉందాం. దేవుడు ఒక్కొక్కరికి ఒక గొప్ప స్థితిలో ఉంచుతున్నాడు. అది ఏదో విధంగా గవర్నమెంట్ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగమో ఏదో స్థితిలో మనం ఈ రోజున సంపాదించుకునే సామర్థ్యాన్ని దేవుడిచ్చి ఆరోగ్యం ఇచ్చినప్పుడు, క్షేమం ఇచ్చినప్పుడు మనము కూడా దేవుని కొరకు ఖర్చు పెడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి స్థితిలోకి నడిపించిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము కూడా బేదలు అనబడుతున్న వారికి సహాయం చేసి అటు సామర్థ్యాన్ని కలుగు చేసిన దేవుడికే మనం రుణస్థులు అవుతూ దేవుని నామాన్ని మహింపరిచే ఉందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింపజేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. దేవుని స్తుతించు, ఆరాధిద్దాం, దేవుని నామాన్ని మహింపరిద్దాం. హల్లెలూయా. మోకరించండి.